హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో థంబ్నెయిల్ అయితే చూసారు కదా. ఈరోజు వీడియో వచ్చేసి స్టార్ కటింగ్ అనమాట. స్టార్ కటింగ్ టాప్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది కటింగ్ వీడియో మాత్రమే, అండ్ స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇది మా అమ్మ ఓల్డ్ సారీ అనమాట. తను నాకు ఇచ్చేసింది, దీన్ని స్టిచ్ చేసుకోమని చెప్పేసి. దీన్ని అయితే నేను ప్రజెంట్ బార్డర్ అయితే కట్ చేసేస్తాను అనమాట ఫుల్గా. ఎందుకంటే బార్డర్ సపరేట్ చేసిన తర్వాత నేను కటింగ్ అని చేసుకుంటా. అది ఫైనల్గా అయితే బార్డరు ఎలా యాడ్ చేస్తున్నాను, ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు బార్డర్ కట్ చేసుకుంటున్నాను, అది ఒక సైడ్ మాత్రమే. నాకు ఈ శారీకి రెండు వైపులా అయితే బార్డర్ ఇచ్చారు. పై వైపున అనమాట చిన్న బార్డర్ ఇచ్చారు, కింద వైపు అయితే బిగ్ బార్డర్ ఇచ్చారు. నేను బిగ్ బార్డర్ అయితే కట్ చేసుకున్నాను. శారీ కలర్ మీద డార్క్ కలర్ అనమాట. ఇది శారీ కలర్ కంటే డార్క్ కలర్లో లైనింగ్ అయితే తీసుకున్నాను. పాలిస్టర్ లైనింగ్ అనమాట. ఇది పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని ఈక్వల్గా చూసుకుంటున్నాను అనమాట. ఎక్కడ సైడ్ అవ్వకుండా రెండు కరెక్ట్గా ఉండేటట్టు, ఈక్వల్గా ఉండేటట్టు అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా అండి దేనికైనా సరే. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. అక్కడికి మార్క్ చేసేసుకున్నా. అక్కడ ఒక లైన్ స్ట్రైట్గా వేసేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా, నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా, అవసరానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. కరెక్ట్గా అయితే ఎప్పుడు నేను మార్క్ చేయలేదు. నా నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 4 అనమాట. 4 ఇంచెస్ తీసుకున్నాను. బోట్ నెక్ అంటేనే ఈ మెజర్మెంట్స్ సరిపోయింది. అందుకని చెప్పేసి నేను తీసుకున్నా ఈ మెజర్మెంట్స్. ఇప్పుడైతే స్క్వేర్గా లైన్ తీసేసుకొని అక్కడ రౌండ్ షేప్ అనేది తీస్తాను అనమాట. మనకి ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ మీద ఎప్పుడు కూడా మార్క్ బాగా పడిద్ది. బట్ ఇలాంటి పాలిస్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనింగ్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే ఎప్పుడు పర్ఫెక్ట్గా పడదండి. మార్కింగ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, క్లాత్ అటు ఇటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాను, 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆర్మ్ లూజ్ తీసుకుందాం. 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు 6 తీసుకుంటానండి. ఆ తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని రౌండ్ షేప్ కూడా తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి 6 తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అక్కడి నుంచి అయితే మెజర్మెంట్ రాదండి. ఎక్కడైతే లైన్ గీసుకున్నామో అక్కడి నుంచి మాత్రం వస్తుంది, ఎక్స్ట్రా అనేది యాడ్ అవ్వదు. ఇదైతే బ్యాక్ నెక్ అనమాట. ఇప్పుడేమో ఫ్రంట్ నెక్, ఇప్పుడైతే బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, చిన్న హోల్లో పెడదాం అనుకున్నా. బట్ ఎవరైనా పెట్టుకోవాలంటే ఇలా డ్రా చేసుకోండి. బట్ నేనైతే పెట్టుకోవట్లేదు. అక్కడి నుంచి అక్కడికి సేమ్ అలా లైన్స్ గీసుకొని అక్కడి నుంచి రౌండ్ షేప్ తీసుకోండి. ఎవరైనా కావాలి అనుకుంటే, లెంత్ ఇంకా కావాలంటే అక్కడి నుంచి అక్కడికైతే నేను 7 ఇంచెస్ అనమాట ఆర్మ్ లూజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి తీసుకుంటున్నాను. 4 ఫోల్డ్ చేశాను కదా, 4 ఫోల్డ్కి సరిపడా 7 4 అలా లెక్కేసుకొని మొత్తం ఎంత వచ్చిందో చూసుకొని అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. రౌండ్ షేప్ తీసుకోవాలి కదా, ఆర్మ్ లూజ్కి. ప్రజెంట్ అయితే నాకు టైం అయితే లేదండి. లేదంటే మీకు చాలా టిప్స్ అనేవి చెప్పేదాన్ని. ప్రజెంట్ టైం లేదు, అందుకే కటింగ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. అండ్ స్టిచ్చింగ్ వీడియోస్కి కొంచెం టైం పడుతుంది. అవి మీకు తర్వాత కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. అందుకని ప్రజెంట్ అయితే కటింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే చెప్పాను కదా 36కి 4 ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో ఎంత చూసుకుని అంత లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 8.5 వచ్చింది. నేను 8.5 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్ట్రైట్ అనమాట. లెంత్ నెక్ వేస్ట్ పొడవు అయితే చూసుకుంటున్నాను. పొడవు కాదు, మీకు ఎలా అర్థం అవ్వాలంటే టాప్ అనమాట. యోక్ పార్ట్ పొడవు అయితే చూసుకుంటున్నాను. 15 ఇంచెస్ అనమాట యోక్ పార్ట్కి. ఇక్కడ నుంచి నేను వేస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. యోక్ పార్ట్ నుంచి 15 ఇంచెస్కి నేను వేస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటాను అనమాట. నాకు అక్కడికైతే 9 10 వచ్చింది. నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఆర్మ్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్ వరకు అయితే అక్కడ మార్క్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే మనం స్టిచెస్ వేసుకుంటాం, అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి అక్కడికైతే మార్క్ చేసుకున్నాను. ఇది నార్మల్ టాప్స్ లాగేనండి. మనం నార్మల్ టాప్ అంబ్రెల్లా కాకుండా నార్మల్ టాప్స్ అయితే ఎలా స్టిచ్ చేసుకుంటాం పంజాబీ డ్రెస్కి, అలాగనమాట. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అది స్ట్రైట్గా మనం
కుట్టేసుకుంటాం, స్ట్రైట్గా కుట్టేసుకుంటాం. సో ఇది అలా కాదు, కొంచెం క్రాస్ వస్తుంది, అంతే తేడా. చూసారా ఎలా అయితే మార్క్ చేస్తున్నాను. సో దానికి దీనికి చిన్నదే డిఫరెన్స్ అనమాట, పెద్దగా ఏముండదు. అది డివైడ్ చేసి సపరేట్ చేసి ఆ సైడ్ ఈ సైడ్ స్టిచెస్ వేస్తాం కదా. సో ఇక్కడ అలా కాదు, రెండు మిక్స్ చేసి రెండు కలిపేసి కుట్టేస్తాం. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి, చాలా సింపుల్. ఇలాంటివి కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి. 1 అవర్లో స్టిచ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అండ్ యూనిక్ డిజైన్ అనమాట, డిఫరెంట్గా కనిపిస్తారనమాట. సో షాపుల్లోకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి మనం మోడల్స్ కావాలి అనుకుంటాం, కానీ ఆ మోడల్స్ మనం ఇంట్లోనే ఉన్న ఓల్డ్ శారీస్తో ఒక లైనింగ్ తీసుకొని మనమే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఎక్కడ కట్ చేస్తున్నాను, మెయిన్ వర్క్ కట్ చేస్తున్నానా లేకపోతే ఎక్స్ట్రా మార్కింగ్ వర్క్ కట్ చేస్తున్నానా, ఎలా కట్ చేస్తున్నాను చూడండి. సో నా లైనింగ్ లెంత్ ఎంత ఉందో నేను అంతవరకే కట్ చేసుకున్నాను అండి, ఇంకా ఎక్స్ట్రా అయితే కట్ చేయలేదు. ఇది లైనింగ్ పార్ట్ కనుక నాకు అక్కడ వరకు సరిపోయింది. ఆ సైడ్ అనమాట ఇంకా లూజ్ కావాలి నాకు. సో అందుకని చెప్పేసి ఆ సైడ్లో ఇంకా నేను కొంచెం ముక్క అనేది యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో ఫైనల్ లుక్ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించి స్టార్ డిజైన్ ఎలా వస్తుందో మీకు తర్వాత తెలిసిద్ది. సో ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాం కదా, ఇది నెక్ కూడా చూసుకుంటున్నా అండి, నెక్ కరెక్ట్గా ఉందో లేదో. ఫస్ట్ అయితే నేను పై వైపు ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో రెండు ఒకే దాంట్లో మార్క్ చేసుకున్నాను. నేను చెప్పాను కదా, అదైతే నేను కట్ చేయట్లేదు అనమాట. బ్యాక్ నెక్ మీకు ఎలా కావాలి, బ్యాక్ నెక్ హోల్ టైపు కట్ చేయాలంటే ఎలా కట్ చేయాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అయితే చూపించాను అంతే. బట్ నేనైతే కట్ చేయట్లేదు. బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా బోట్ నెక్ ప్లెయిన్గానే వదిలేస్తున్నాం. సో కట్ చేసిన తర్వాత అయితే చూడండి ఎలా వచ్చిందో, చూపిస్తా ఒక్క నిమిషం. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. సో ఇది సేమ్ ప్రాసెస్ అనమాట. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇది ఎలా ఉందో అది కూడా అలాగే కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే చెప్పాను కదా, సో నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే నేను మార్క్ చేశాను కదా, అలా మార్క్ చేసుకొని మీరు కూడా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోండి. ఎప్పుడు కూడా రెండు ఒకే దాని మీద మార్కింగ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చూడండి, కింద అయితే పై వైపు చిన్న బార్డర్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఆ బార్డర్ అనమాట, ఇది చాలా చిన్నది ఇచ్చాడు, జస్ట్ 2 ఇంచెస్ ఇచ్చాడు. సో ఆ బార్డర్ అయితే నేను కట్ చేయలేదు, అలా వదిలేస్తాను అనమాట. ఎందుకంటే 2 ఇంచెస్ పోతే అక్కడ పోయిద్ది, క్లాత్ ఎక్స్ట్రా పోయిద్ది. సో లోపల వైపే ఉండిపోయిద్ది కదా అన్నట్టు దాన్ని అయితే నేను వదిలేసాను అనమాట. దీన్ని అయితే నేను 4 ఫోల్డింగ్ చేసేసాను అనమాట. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఏది ఉందో సో దాన్ని దీని పైన పెట్టి కరెక్ట్ లెవెల్లో అనమాట, 1 ఇంచు అటు ఇటు అక్కడ ఎక్కడ సెట్ అవ్వకుండా మిస్ అవ్వకుండా సెట్ చేసేసుకున్నాను. ఒకసారి అయితే చూడండి, అక్కడ చిన్న మడత కూడా లేకుండా చేసుకోవాలన్నమాట, లేదంటే చిన్న చేంజ్ వచ్చిన మోడల్ ఖరాబ్ అయిపోయిద్ది. సో అందుకే నీట్గా ఫినిష్. నేనైతే ఐరన్ చేయలేదు, సో అంత ఓపిక నాకు లేదు. నా డ్రెస్సులు కనుక నేను ఐరన్ చేసుకోను, బయట వాళ్ళు అయితే తప్పకుండా ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ లుక్ రావాలి అనుకున్నప్పుడైతే ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో 39 ఇంచెస్ అనమాట నా లెంత్, టాప్ లెంత్ వచ్చేసి. సో 39 ఇంచెస్ అనమాట. సో నేను 39 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే నీ లెంత్ 39 ఇంచెస్కి నేను అసలు మెయిన్ పాయింట్ అనమాట, అక్కడి నుంచి నేను డ్రాప్ చేస్తాను. ఒకసారి ఎలా డ్రాప్ చేస్తానో చూడండి, ఒకసారి ఎలా మార్క్ చేస్తున్నానో క్లియర్గా అయితే చూడండి. నాకు లెంత్ వచ్చేసి 39 చాలు. సైడ్ ఒక వేలో వస్తాయి కదా, అవి కొంచెం డీప్ ఉన్నా పర్వాలేదని చెప్పేసి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను 39 ఇంచెస్కి అనమాట. సారీ, ఇక్కడ ఫోల్డ్ అయిపోయింది. సో అలాగా క్రాస్గా లైన్ కట్ చేసుకుంటా, లైన్ వేసుకున్నాను చూసారా, ఆ లైన్ ప్రకారం నేనైతే ఇప్పుడు కట్ చేస్తాను అనమాట. మీరు కావాలి అంటే మార్కర్ యూస్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి క్లాత్స్కి ఎక్కువ చాక్ పీస్ అనేది నేను యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. లేదు డీస్ ముక్కలు అని చెప్పేసి మార్క్ పీస్లు అన్నీ ఉంటాయి, అవి మీరు తీసుకోవచ్చు మార్కెట్లో చాలా తక్కువ రేట్కే. సో చూసారు నేను ఎలా క్రాస్కి కట్ చేస్తున్నాను. సో అలా క్రాస్కి కట్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్కి ఎక్కడ మన వైపు ఫోల్డింగ్ ఉండాలన్నమాట.
మన సైడ్ ఫోల్డింగ్ అనేది ఉండాలి, అవతల సైడ్ ఓపెన్ వైపు ఉండాలన్నమాట. మనకు ఆపోజిట్లో ఓపెన్గా ఉండాలి క్లాత్ గురించి నేను చెప్తున్నాను. సో ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకుంటున్నాను, ఎంత కావాలో అంత కట్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ని కూడా. సో అవసరమైనంత వరకు మాత్రమే కట్ చేసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే అవసరం పడుతుంది కదా. ఆ పీస్ కూడా దేనికైనా హ్యాండ్స్కి అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. ఇందులో అయితే నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించట్లేదు, ఎందుకంటే నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని నేను చూపించట్లేదు అనమాట. ఓకే అండి, ఇదైతే స్టార్ టాప్ కటింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ అండి. బాయ్ చెప్పిన తర్వాత యాడ్ చేస్తున్నానని ఏమనుకోకండి. ఫైనల్గా అయితే కటింగ్ ఇలా వచ్చింది. ఇది స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అందరికీ బాయ్ బాయ్.